కన్సెన్షుయాలిటీ కనిపిస్తుంది ఇందులో. హ్మ్. క్లియర్‌గా మీ చాట్‌లు, మీ ఫోటోలు నవ్వుకుంటూ దిగినవి, సెల్ఫీలు ఇవన్నీ ఉన్నాయి. హ్మ్. కన్సెన్షుయాలిటీ ఉంది. కంపల్సరీ కన్సెన్షుయాలిటీ ఉంటే బెయిల్ ఆయన హక్కు. బెయిల్ ఏమి 100% వచ్చేస్తదని ఏం గాదు. బెయిల్ ఆయన హక్కు. బెయిల్ ఈజ్ ఏ రూల్. జైల్ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్ అంటారు. కాబట్టి అది హక్కది అని మేము గూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తుంది. కానీ వీళ్ళకి ఆ కక్ష, ఆ బాధ, ఆ కోపం మొత్తం వాళ్ళంటి అడ్వకేట్స్ మీద చూపిస్తూ ఉంటారు. అదిగోండి అరెస్ట్ కాలేదు, అదిగోండి అరెస్ట్ కాలేదు, అరెస్ట్ కాలేదు, అరెస్ట్ కాలేదు. మేము చెప్తూ ఉంటాం. అరెస్ట్ కాడు. మీ కన్సెన్షుయాలిటీ ఉంది. ఎప్పుడైతే ఆళ్ళు ఫీల్ అవుతారో ఇంక అరెస్ట్ కాలేదు అనేసి, ఆ తర్వాత అడ్వకేట్‌కి ఒకటే ఒక ఛాన్స్ ఉంది. మళ్ళీ ఆ బెయిల్ క్యాన్సిలేషన్ అని ఎళ్ళొచ్చు. అయితే ఓకే. బెయిల్ క్యాన్సిలేషన్ ఏ గ్రౌండ్స్ మీద ఎళ్ళాలి? ఒకవేళ ఈ అమ్మాయి ఎవరైతే రేప్ కేస్ ఏసారో, ఆ అబ్బాయి మళ్ళీ ఫోన్ జేసి ఈ అమ్మాయితోటి గనక రఫ్‌గా మాట్లాడినా, "నువ్వు కేస్ వెనక్కి తీసుకోకపోతే నేను ఊరుకోను, నీ అంతు చూస్తానని" చెప్పినా, హ్మ్. ఇట్లాంటి వీడియో కాల్ రికార్డింగ్‌లు ఏమైనా ఉన్నా, దీని గ్రౌండ్స్ మీద ఈ అమ్మాయి వెంటనే క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్‌కెళ్ళి మళ్ళీ ఆయన్ని అరెస్ట్ చేయొచ్చు. మీకు అర్థమవుతుంది కదా నాగరాజు గారు? హ్మ్. అప్పుడు ఈ అమ్మాయికి సాటిస్ఫాక్షన్ వస్తది. ఇలా అవుతుంటాయి నాగరాజు గారు మా దగ్గర కేసులు. మీకేం జెప్పాలింకా? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడతదన్నట్టు అనేక సమస్యలతో ప్రజలు ఉంటారు. కానీ సమస్యలు క్రియేట్ చేసుకునేది, కొని తెచ్చుకునేది కూడా మీరే గదా అంటున్నా నేను. కంగారేంటి? పెళ్ళయిన తర్వాత మీరు ఫిజికల్‌కెళ్ళొచ్చు కదా! మీరు మోసపోయాను అని జెప్పి కేసేసే బదులు మ్యారేజ్ తర్వాతనే మీరు ఫిజికల్ కన్సెన్షుయాలిటీకి ఎళ్తే కరెక్ట్ అని యాస్ ఎ అడ్వకేట్ నా సజెషన్ నేను ఇస్తున్నాను.